నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ. పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నాం. కలెక్టర్ తమీం అన్సారియా. అర్బన్ బ్యాంక్ 18వ బ్రాంచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్. 75 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తుందన్న నసీర్. చైర్మన్ బోనబోయిన. మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. 11 గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ బానోదయ. సీఎం ఆదేశాలతో నెలకు 2 సార్లు ప్రజా దర్బార్. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఎమ్మెల్యే నసీర్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తాడేపల్లి మండలం పడవలరేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. జిల్లాలో మత్స్య సంపదను వృద్ధి చేసి మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ జిల్లాలో 6 మత్స్యకారుల సహకార సంఘాలకు 100% రాయితీతో మంజూరు చేసిన 10,11,978 రూపాయల చెక్కును అందించారు. పలువురు మహిళా మత్స్యకారులు గుంటూరు వెన్లాక్ మార్కెట్లోని చేపల మార్కెట్లో కనీస సౌకర్యాలు లేక చేపలు విక్రయించే దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్కు తెలుపగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ ఈ 4 సెక్టర్ని కూడా ఒక 5 ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు. 5 ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో చూస్తే 1 వాటర్ మేనేజ్మెంట్, 2 డిమాండ్ బేస్డ్ కల్టివేషన్. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో దానివల్లనే మీకు ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. దానికి తగ్గినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ కావచ్చు, అదేవిధంగా ష్రిమ్ కావచ్చు పెంచాల్సిన అవసరం ఉంది. అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నెలకు 2 సార్లు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చి స్థలం చూపించకుండా వదిలేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జీవోఎంఎస్ 30 ప్రకారం సొంత ఇంటి కల నిజం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలతో పాటు ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇచ్చినటువంటి పట్టాలు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి గత సంవత్సర కాలంలో హౌసింగ్ లోన్స్ ఇప్పించమని, అలాగే కరెంటు స్తంభాలు కొంత చోట మార్చమని, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఓఎంఎస్ నెంబర్ 30 ఏదైతే దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదవాళ్ళు ఇళ్ల పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇవ్వమని చెప్పి అర్జీలు పెట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని బట్టి అది వక్ఫ్ బోర్డు స్థలమా, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రైవేటు స్థలమా, లేకపోతే సీలింగ్ ల్యాండా, లేకపోతే ప్రభుత్వ భూమో ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత తప్పకుండా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కలను సాకారం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నజీర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి జనం విరివిగా వచ్చి వారి సమస్యలు తెలియజేసుకోవటం, ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు నజీర్ అహ్మద్ గారు
ఎంఆర్ఓ తోటి ఆర్డీఓతో మాట్లాడి సమస్య పరిష్కరించే కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళటం ఇది చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి ఒక్క సమస్య పరిష్కరించడంలో ముందున్నారు. మేడుకొండూరు మండలం డోకుపర్రు గ్రామంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా పూర్తిస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. ఈగల్ టీం ఇచ్చిన సమాచారం మేరకు 11 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని సౌత్ డీఎస్పీ భానోదయ వెల్లడించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సౌత్ డీఎస్పీ భానోదయ మాట్లాడారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎం మత్తు పదార్థాలు పట్టుకున్నామని చెప్పారు. బెంగళూరుకు చెందిన సంజయ్ నుండి విశాల్, శ్రీనివాసులు 11 గ్రాముల ఎండీఎం మత్తు పదార్థాన్ని తీసుకుని గుంటూరుకు చెందిన కాజా అనే వ్యక్తికి 30,000 రూపాయలకు సరఫరా చేస్తూ పట్టుబడ్డారన్నారు. కాజా, విజయసాగర్ పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఎస్టర్డే నిన్న 20/11/2025 తేదీన మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల ఎండిఎంఏ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ 2 వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే 2 వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్లో కూడా 11 గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ దొరకడం జరిగింది. వసంతరాయపురంలో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 18వ బ్రాంచ్ ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, గాదె వెంకటేశ్వరరావు, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. గత 75 సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంలో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలందిస్తుందన్నారు. పూర్తిగా ఆర్బీఐ నిబంధనలతో ఈ బ్యాంక్ పనిచేస్తుందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు సులభతరంగా రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా బ్యాంకింగ్ రంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు 18వ బ్రాంచ్ని స్థానిక శారదా కాలనీ ప్రాంతంలో పెట్టుకోవడం చాలా సంతోషం. మధ్యతరగతి ప్రజలు అలాగే పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరాలను, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అవసరాలకు ఎప్పటికప్పుడు కస్టమైజ్ చేస్తూ చైర్మన్గా ఉన్నటువంటి సోదరులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి అలాగే వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో కృషి చేస్తూ ఈ బ్యాంక్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున చిన్న దాదాపుగా ఇటువంటి సెంటర్లో మధ్యతరగతి వారు, చిన్నవారు ఉంటారు కాబట్టి వారందరూ కూడా అనుగుణంగా వాళ్ళకి లోన్లు కూడా ఇమీడియట్లీగా ప్రాసెస్ అనేది కూడా చాలా స్పీడ్గా ఇచ్చే విధంగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ది గుంటూరు కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ రోజున అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఇంకా దీని పరిధి పెంచుకొని ఇది అంచెలంచెలుగా డెవలప్ కావాలని చెప్పేసి రాను రోజుల్లో ఈ బ్యాంకు పూర్తిగా ఆర్బీఐ నిబంధన, రిజర్వ్ బ్యాంక్ వారి నిబంధనల ప్రకారం నడిచే బ్యాంకు. ఇక్కడ సుమారుగా మేము 500 రూపాయల కోట్ల డిపాజిట్లతో 600 రూపాయల అడ్వాన్సెస్తో లోన్లతో ఈ బ్యాంక్ నడుపుతూ ఉన్నాం. మా బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా చాలా చక్కగా కస్టమర్స్తో కలిసిపోయి ఏదైనా అవసరమైతే మ్యాక్సిమం 2 వారాల్లోనే లోన్ ఇచ్చే ప్రక్రియ కూడా మా బ్యాంకులో కొనసాగుతాం.
అట్లానే మధ్యతరగతి కుటుంబీకులకు ఎక్కువ ఉపయోగపడే బ్యాంకు మాది. అంటే ₹1,00,000 నుంచి 4 కోట్ల వరకు కూడా లోన్ ఇచ్చేటువంటి అవకాశం మా బ్యాంకులో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి సంస్థగా మేము ఉంటాం మేము. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గుంటూరులోనే కాకుండా పక్క జిల్లాలు కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా మా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నాం. తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ వద్ద పైప్లైన్ మరమ్మతులు పూర్తయ్యాయి. గడువుకు ముందే అధికారుల పర్యవేక్షణలో పనులు పూర్తయ్యాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాలతో అధికారులు పైప్లైన్ మరమ్మతుల పనులు త్వరితగతిన పూర్తి చేశారు. గడువుకు ముందే పనులు పూర్తి కావడంతో శుక్రవారం సాయంత్రం పాక్షికంగా, శనివారం ఉదయం నుండి యథావిధిగా నగరంలో త్రాగునీటి సరఫరా జరగనుంది. నగరవాసులు త్రాగునీటి కష్టాలు పడకుండా అధికారులు వేగవంతంగా పనులు పూర్తి చేసినందుకు కమిషనర్ అధికారులను అభినందించారు. జిల్లా కోర్టు ఎదుట నూతనంగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కోర్టు వద్ద న్యాయదేవత విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక ప్రణాళికలతో గుంటూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అందరి సహకారంతో నగర సుందరీకరణ కోసం పనిచేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు రచించారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 24వ తేదీన ఆవిష్కరించనున్నారు. బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని కలెక్టర్ అన్సారియా, జేసీ శ్రీవాత్సవ, ఎమ్మెల్యే గల్లామాధవి ఆవిష్కరించనున్నట్లు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 24వ తేదీన బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లేఖల సమావేశంలో విల్సన్, చిస్టి, జయసుధ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం. భారత రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకి, మహిళలకి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించడానికి ఒక సదస్సు నిర్వహిస్తూ ఉంది. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీ అశుతోష్ శ్రీవాత్సవ, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితర ప్రముఖులంతా కూడా పాల్గొంటారు. రాజ్యాంగంలో పీఠికలో కొత్తగా పేర్కొన్న సెక్యులర్ అనే పదాన్ని, సోషలిజం అనే పదాన్ని అనేక శక్తులు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆ రెండు భావాలని లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. రాజ్యాంగానికి బదులు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఆలోచనలు పెంచుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలల్లో రాజ్యాంగం పట్ల ఆసక్తిని, రాజ్యాంగంలో ఉన్న అంశాలపై పూర్తి అవగాహన కలిగించడానికి బొమ్మల రూపంలో మిత్రులు కెఎస్ లక్ష్మణరావు గారు రచించిన బాలల రాజ్యాంగ పుస్తకాన్ని ఈ నెల 24వ తేదీ గుంటూరులోని గుర్రం జాషువా కేంద్రంలో ప్రారంభిస్తారు, ఆవిష్కరిస్తారు. ఓట్ల సవరింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. సర్ పేరుతో చేపట్టే ఓట్ల సవరింపు వలన అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరిగాయన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు ఏ విధంగా బిగిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేష్ పీపీపీ జపం చేస్తున్నారని జంగాల మండిపడ్డారు. సర్ అమలు జరిపినందువల్ల గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక నష్టాలు జరగడం అనేది జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఒకే ఓటరు అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో చేర్పించబడి
అధికారంలో ఎవరుంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆకృత్యాలు కూడా మరింత పెరిగేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కరెంటు ఛార్జీలు ఇప్పటికే పెంచి అంతులేనంత ఎత్తుకి పెరిగిపోయినాయి. పేదలు సామాన్యులు ఫ్యాన్ వేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇప్పటికే సర్దుబాటు పేరుతోటి అదనపు ఛార్జీల పేరుతోటి రకరకాలుగా వడ్డన ప్రారంభమైంది. ఈ నెల 27, 28 తేదీల్లో వర్ష సూచన ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు వర్షాలు కురుస్తాయని, పంటలు సురక్షితంగా ఉండటానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని, పంటలు వర్షానికి గురికాకుండా చూడాలని తెలిపారు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ తరపున లఘు చిత్రాల పోటీలు జనవరి 4వ తేదీ ఆదివారం తెనాలిలో జరగనున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నట్లు సినీ దర్శకుడు దిలీప్ రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత కోసం వారి ప్రతిభను వెలుగులోకి తేవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 15 నిమిషాల నిడిమి ఉన్నట్లుగా ల్యాబ్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని సుల్తానాబాద్, తెనాలి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలని కోరారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని స్పష్టం చేశారు. మేము ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జనవరి 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ని తెనాలిలో మేము ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న టాలెంటెడ్ యువతకు మాత్రమే. చాలామంది ఇలాంటివి పెట్టి ఎంట్రీ ఫీజు అని డబ్బులు వసూలు చేస్తారు. మేము రూపాయి కూడా ఎంట్రీ ఫీజు తీసుకోవట్లా, మేమే డబ్బులు ఇస్తాం. ఫస్ట్ ప్రైజ్ సూపర్ స్టార్ కృష్ణ స్మారక ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నాం. సెకండ్ ప్రైజ్ మహానటి సావిత్రి ద్వితీయ బహుమతి 30,000 రూపాయలు. తర్వాత థర్డ్ ప్రైజ్ కొంగర జగ్గయ్య స్మారక తృతీయ అవార్డుని, మూడో ప్లేస్ వచ్చిన అతనికి 20,000 రూపాయలని మేము ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుని అందరూ వచ్చి మా దగ్గర మీ ప్రదర్శన చూపించితే వాటికి పూర్తి న్యాయం జరిగి ఇందులో నుంచి ఎవరో ఒకళ్ళో ఇద్దరు 100%గా హిట్ అయ్యారంటే మాకు సంతోషం, మా ఏపీకి సంతోషం. గుంటూరు నగరానికి తలమానికంగా నిలిచే విధంగా నిర్మితమవుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులను జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆలహరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 లక్షలకు పైగా ఉన్న గుంటూరు ప్రజల కలల సౌధం శంకర్ విలాస్ బ్రిడ్జి అని తెలిపారు. 7 దశాబ్దాల క్రితం అప్పటి జనాభాకు తగ్గట్టుగా బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్నారు. పెరిగిన జనాభా దృష్ట్యా మరియు ప్రజల కోరిక మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు రాకూడదని బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో నష్టపోతున్న వారికి రెట్టింపు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెద్ద మనసు చేసుకుని బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగజేయవద్దని వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు. అనుకున్న సమయానికంటే ముందు బ్రిడ్జిని నిర్మించేందుకు అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో ఎవరు బ్రిడ్జి నిర్మాణానికి అడ్డు తగలవద్దని ఆలహరి వినమ్రంగా వారిని కోరారు. పునర్నిర్మించాలని, దీన్ని పెద్ద చేయాలని చెప్పేసి గతంలో 2-3 సార్లు కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ ఎప్పుడు కూడా కార్యాచరణకు రాలేదు. ఎప్పుడైతే గుంటూరు ఎంపీగా బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేశారో ఆ సమయంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు ఇది శంకర్ విలాస్ బ్రిడ్జి పునర్నిర్మించాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. ఆయన ఎన్నో వైఫల్యాలు కోర్చి అక్కడ కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రిగా ఉండి తన అధికారాలతో ఉపయోగించి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం 98 కోట్ల నిధుల్ని వెంటనే శాంక్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానివ్వండి, స్థానికులు కొంతమంది అభ్యంతరం చేయటం, అయితే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి అని, లేకపోతే వాళ్ళ స్థలాలు పోతాయి అని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది.
మీకు ఎంతైతే నష్టం జరిగిందో అంతకు రెట్టింపుగా మన నగరపాలక సంస్థ వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంసాని చంద్రశేఖర్ గారు మీకు ఎలాంటి నష్టం జరిగినా దానికి తగ్గట్టుగానే దానికి ₹1 ఎక్కువగానే మీకు నష్టపరిహారం ఇస్తానికి ఒప్పుకున్నారు. ఎవరైతే ఈ బ్రిడ్జి వల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు శిల్పారామం, పట్టాభిపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలోని శిల్పారామం పక్కనే ఉన్న చెరువుకి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భారత జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ మీడియాతో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్యలతోటి అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసి ఢిల్లీ నుండి ఒక వైద్య బృందాన్ని దాదాపుగా 3 ఏళ్లుగా ఇక్కడే ఉండి ఉద్దానంలో కిడ్నీ బాధితులపై అధ్యయనం చేసి భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టి ₹6 కోట్ల నిధులను విడుదల చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై చూపుతున్న ఆదరణకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలతో ఉండాలని దర్శనపు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. కిడ్నీ సమస్యలతో గత కొంతకాలంగా ఎంతో ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రజల కోసం శాశ్వత పరిష్కారం కోసం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ నుండి వైద్య బృందాన్ని పంపించి 3 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండి వారు దాని మీద పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి అసలు ఈ కిడ్నీ బాధితులు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇక్కడ మట్టి సేకరణ కానీ అక్కడ మట్టి, నీరు, గాలి అన్నిటి మీద రీసెర్చ్ చేసి ఇక్కడే ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఉండి 3 సంవత్సరాలు వారి మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కిడ్నీ బాధితులకి శాశ్వత పరిష్కారం కోసం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టి దాదాపుగా ₹6 కోట్ల నిధులను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ గ్రాంట్ కింద ఆంధ్రప్రదేశ్కి విడుదల చేయడం నిజంగా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ మీద గౌరవ నరేంద్ర మోడీ గారు చూపుతున్న చొరవకి మనం చాలా ధన్యవాదాలు తెలియజేయాలా. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. చెట్ల కొమ్మలు తొలగించడం మరియు రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టాభిపురం, డిఆర్ఎం ఆఫీస్ రోడ్, ఎన్సీసీ అపార్ట్మెంట్, కృష్ణానగర్, ఈపీఎఫ్ ఆఫీస్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.